ఒక సినిమా చూసి దాని మీద నా ఒపీనియన్ షేర్ చేసుకున్నా. రివ్యూ కూడా కాదు, ఈవెన్ ఆ వీడియోలో చాలా క్లియర్గా స్పెసిఫై చేస్తాను. నేను ఎప్పుడైనా సినిమా మీద ఒపీనియన్ చెప్తే ఇది రివ్యూ కాదు, ఇది నా ఒపీనియన్ అని చెప్పి. అయితే ఆ ఒపీనియన్ ఆ సినిమా తీసిన వాళ్ళకి నచ్చలా, అది నెగిటివ్గా ఉందని చెప్పి వాళ్ళకి ఈమెయిల్ పంపించారు. ఆన్లైన్ వేదికగా నేను ఏదైతే ఒపీనియన్ చెప్పానో సినిమా కోసం, అది డెరిగేటరీగా, డిఫర్మేటరీగా, హార్మ్ఫుల్గా, ఆ సినిమా రిప్యుటేషన్ని దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పి అర్జెంటుగా తీసేయాలని చెప్పి ఒక నోటీస్ సెండ్ చేశారు ఈమెయిల్లో. సో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. తెలుగు వాళ్ళం, ఎస్పెషల్లీ మిలీనియల్స్, ఈ 90 కిడ్స్, మనం సినిమా పిచ్చోళ్ళం. మనం చిన్నప్పటి నుంచి అందరం, నాకు తెలిసి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసు, పూరు, ఈవెన్ రిచ్ పీపుల్ కూడా మనకి చిన్నప్పటి నుంచి ఒకటే ఒక ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా. ఈవెన్ మనం ఖాళీగా ఉన్న సినిమా, చుట్టాలందరూ వస్తే సినిమా, సింగిల్గా ఉంటే సినిమా, కరెంటు పోతే సినిమా, ఎండాకాలం వస్తే సినిమా, పండగ వస్తే సినిమా, ఈవెన్ ఏదైనా ఫంక్షన్లు జరిగితే అక్కడ సినిమా పాటలే, దేవుడి ఉత్సవాలు జరిగిన అక్కడ సినిమా పాటలే, మండపాలు ఇచ్చిన సినిమా పాటలే, సినిమా 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 అని చెప్పి మన చుట్టూ సరౌండింగ్లో అట్లా మోగుతూ ఉంటుంది డాల్బీలో. మనం తెరల గురించి మాట్లాడుకుంటాం, 70mm కోసం మాట్లాడుకుంటాం. మన తెలుగు వాళ్ళం ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు సినిమా మీద ఎక్స్పర్ట్సే, ప్రతి ఒక్కరికి సూపర్ నాలెడ్జ్ ఉంటుంది. సో అలాగే ఒక సినిమాని మనం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చిన సినిమా కూడా మన తెలుగు హీరోలకి, తెలుగు నేటివిటీకి సంబంధించింది కాదు, అయినా అదొక పండగగా రిలీజ్ అయింది. చాలా స్క్రీన్స్ ఇచ్చారు, చాలామంది ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది, ఎప్పుడెప్పుడు ఆ సినిమాకి వెళ్దాం అన్న ఉత్సాహంతో ఉన్నోడిని. ఈవెన్ దాని గురించి మేము మా ఫ్రెండ్స్ మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈ సినిమాకి ఎట్లాగైనా వెళ్ళాలి, ఈ సినిమాకి ఎట్లాగైనా వెళ్ళాలి, ఈ సినిమాకి ఎట్లాగైనా వెళ్ళాలని చెప్పి. ఎర్లీగా రిలీజ్ అయితే ఈవెన్ ఎక్కువ డబ్బులు పెట్టైనా సరే ముందు వెళ్ళిపోదాం, ప్రీమియం షోకి వెళ్ళిపోదాం, ఆ రేంజ్ డిస్కషన్ జరిగేది. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నాకు ఒంట్లో కూడా బాగా, కాకపోతే మా డిస్కషన్ వల్ల మా ఫ్రెండ్ దాన్ని బలవంతంగా ఇంకా టికెట్ బుక్ చేస్తే వెళ్ళాం సినిమాకి. తెల్లారుజామున మార్నింగ్ 5కి లేచి రెడీ అయ్యి 6కి 6:30కి షో అయితే రెడీ అయ్యి వెళ్ళాం. సినిమా చూసిన తర్వాత సినిమా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పకూడదా? సినిమా వరస్ట్గా ఉంటే వరస్ట్గా ఉందని చెప్పకూడదా? సినిమా దరిద్రంగా ఉందంటే దరిద్రంగా ఉందని చెప్పకూడదా? ఇదే సినిమా బాగుంటే సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్, కుమ్మింది, చించింది, రక్కింది, గోకింది, వేసింది అంటే అప్పుడు అది యాక్సెప్టెడా? దీనికి ముందు వచ్చిన 2 సినిమాలు సూపర్, అది 4 సార్లు చూసాను థియేటర్లో ఒక్కొక్క పార్ట్. బాగాలేకపోతే తీసుకోరా? సరే, సినిమాలో నేను ఒపీనియన్ చెప్పేటప్పుడు నేను కొద్దిగా స్పాయిలర్స్ చెప్పా. నేను స్పాయిలర్స్ చెప్తున్నాను ఇక్కడి నుంచి, ఎవరైనా వద్దనుకుంటే ఆపేయండి అని చెప్పి కూడా చెప్పా. సరే, నువ్వు స్పాయిలర్స్ చెప్పు, సినిమా స్టోరీని కొద్దిగా లీక్ చేస్తావు, మాకు నచ్చలేదు అట్లా ఏమైనా వచ్చి పోనీ ఏదో ఓకేలే, మన తప్పని అనుకోవచ్చు. నువ్వు నెగిటివ్గా చెప్పావు కాబట్టి, మమ్మల్ని డిఫేమ్ చేసావు కాబట్టి అంటే అది ఎట్లాగా? సినిమా బాగాలేనప్పుడు బాగాలేదనే కదా చెప్తారు. ఏ పార్ట్స్ బాగాలేదో ఆ పార్ట్స్ బాగాలేదు. ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు. కొంతమంది నచ్చిన వాళ్ళకి కొద్దిగా మేము ఎక్స్పర్ట్స్, మాకు డిగ్రీలు చదువుకున్నాం, మాకు నచ్చింది అనుకుంటే అది కూడా ఒక ఒపీనియనే, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నచ్చలేదు అన్నోడిని కూడా ఒపీనియనే, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ మాత్రం దానికి అదేదో పెద్ద నేరం చేసేసినట్టు ఇప్పుడు ఒకళ్ళని ఆపితే పోనీ, ఒకళ్ళని ఆపేస్తే ఒక్కళ్ళే నీటి చెప్తున్నారు, వాళ్ళ వల్ల ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయిపోతున్నారు, సినిమా మొత్తం పోతుంది, షెడ్కి వెళ్ళిపోతుంది అంటే అట్లాగా ఎంతమంది కనిస్తారు ఏంటి? నేను చూసిన, నాకు కనిపించిన నా ఫీల్డ్లో, సోషల్ మీడియా ఫీల్డ్లో అందరిది ఇదే రియాక్షన్. నాకు కనిపించింది, అందరికి కనిపించింది. ఒకడు సాఫ్ట్గా చెప్పాడు, ఒకడు హార్డ్గా చెప్పాడు, ఒక బూతులు తిడతా కూడా చెప్పాడు, లేడీస్ కూడా చెప్పారు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ యూఎస్లో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు ఇలాంటిది ఒపీనియన్. ఒక ఆవిడైతే యూఎస్లో ఉంటారు, నేను చూశాను, నా ఫీల్డ్లో వచ్చింది, సినిమా అంతా సూపర్ ఉంది, 2 బాగాలేదని చెప్పారు. ఏంట్రా అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంట. ఏమంటారు? ఒపీనియన్ కదా, బాగుందన్నప్పుడు తీసుకుంటారు కానీ బాగాలేదన్నప్పుడు తీసుకోరా? ఇది ఒక ఇష్యూ అయితే సరే, ఇంతకీ ఏమైందంటే అది వచ్చింది, తీసేయమన్నారు, సరే తీసేసాం. దీని మీద ఫైట్ చేయొచ్చు కానీ ఇది పెద్ద ఇంపాక్ట్ఫుల్ ఫైట్ అవ్వదు. ఎందుకు? ఇప్పుడు దీనివల్ల నా చాలా వీడియోస్ పోయినాయి అబ్బా యూట్యూబ్లో. లాస్ట్ ఇయర్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో క్లినిక్ మీద ఫైట్, వాళ్ళు ఎట్టగా కేసెస్ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని తీశారు. దాని తర్వాత ఒక పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయి చేసిన దాని మీద వీడియోలు చేస్తే వాళ్ళు ఒకటి తీసుకెళ్ళి తీశారు. ఇంకోటి కూడా జరిగింది, అట్లాగే వాళ్ళు కోర్టుకి వెళ్ళి వీడియోలు తీశారు. ఎనీవే వీళ్ళు కోర్టుకి వెళ్ళి వీడియో చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆ వీడియోస్ని లీగల్గా యూట్యూబ్ ద్వారా రిమూవ్ చేసుకున్న ప్రతిసారి రీచ్ పడిపోతుంది. కష్టపడి బిల్డ్ చేసుకుని చాలామంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్న వాళ్ళకి అసలు వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అట్లా అదో దెబ్బ, అది మొయ్యాలి మళ్ళీ మనం. ఎందుకు పోని దీని మీద మనం ఫైట్ చేద్దాము, ఏదైనా చేద్దాం అనుకుంటే ఇది ఇంపాక్ట్ చేసేది అంతమందిని. సినిమా రివ్యూ ఒకరోజు చూస్తారు, ఆ సినిమా రిలీజ్ అయిన 24 hours దాకా దానికి వ్యాలిడిటీ ఉంటుంది, అంతకుమించి అని ఉంటుందా?
అందుకని ఆ 24 అవర్స్ దాని నుంచి 24 అవర్స్ తీసేశాను. మధ్యాహ్నం దాన్ని ఏంటో ఏం సాధించారు అన్నది నాకు అర్థం కాలేదు. దీనివల్ల అన్నెసరీగా అరే ఏంద్రా అని చెప్పి అనుకోవడం తప్పితే ఏమైనా ఉందా? ఇక్కడ ఇంకో విషయం, కొన్ని ఒక రీల్ కూడా పెట్టాను. దాని కింద అయితే కొంతమంది కన్నడ వాళ్ళు తిట్లు, కొన్ని కామెంట్స్ కూడా డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది, బూతులు. అయితే భయ్యా నాకు అర్థం కావట్లేదు, సినిమాకి భాషకి సంబంధం ఏంటి? తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి మాకు లాంగ్వేజ్తో సంబంధమే ఉండదు. ప్రతి సినిమా, ఏ సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తాం మేము. ఏ సినిమా అయినా, బాలీవుడ్, హాలీవుడ్, మాలీవుడ్, టేక్వుడ్, రోజ్వుడ్, ఏ వుడ్ అయినా దీని సినిమా బాగుందంటే కళ్ళగద్దుకొని చూసి వాడిని ఎంకరేజ్ చేస్తాం. ఈవెన్ కొంతమంది మా తెలుగు వాళ్ళని కొంతమంది మీకు ఈ సినిమాలు నచ్చవరా, మీకు మలయాళం సినిమాలు అయితే నచ్చుతాయి అని చెప్పి అలాంటి కామెంట్లు కూడా పాస్ చేసుకుంటాం ఇంటర్నల్గా మాకు మేము. ఏ సినిమాని ఆదరిస్తాం. సినిమా బాగుంటే ఎవరైనా ఆదరించాల్సిందే. పక్కోళ్ళ భాష, పక్కోళ్ళ లాంగ్వేజ్, పక్కోళ్ళది, ఈ పక్కోళ్ళ హీరో మనమేంది అని చెప్పి మాకు కుల పిచ్చి ఉండొచ్చు, మత పిచ్చి ఉండొచ్చు, ప్రాంతం పిచ్చి ఉండొచ్చు, కానీ దాంతోపాటు మాకు సినిమా పిచ్చి ఉంది. కానీ టాలీవుడ్ అనే పిచ్చి కాదు, ఏ భాష అయినా చూస్తాం బాగుంటే. బాగుండ బట్టే కదా ఇంతకుముందు వచ్చిన 2 సినిమాలు మరి వేరే భాషను హిట్ అయినాయా లేవా? తెలుగులో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినాయి? కావాలని పాయింట్ ఇదిగా పెట్టి కావాలని డౌన్ చేస్తే అంతమంది సింక్లోకి వచ్చి డౌన్ చేసేస్తారా? ఒకళ్ళిద్దరికి పోనీ ఏదైనా అలాంటి థాట్స్ ఉండి ఒక ఇద్దరు చెప్పారంటే పోనీ అనుకోవచ్చు. ఇంతమంది ఒక సింక్లోకి వచ్చేసి ఇది బాగాలేదని ఈరోజు దీన్ని ఈ సినిమాని తొక్కేద్దామని చెప్పి తొక్కేస్తారా? అయితే ఇది అసలు పాసిబుల్గా? దానికోసం మళ్ళీ మీ వారణాసి వస్తుంది కదా మేము తొక్కేస్తాం, ఇలాంటి ట్వీట్లు. మీ వారణాసి వస్తుంది మేము తొక్కేస్తాం, తెలుగు సినిమా ఎట్టాడిద్దాం మేము చూస్తాం, ప్రతి దానికి ఒక పేరు గోల్తీనో ఏదో పేరు పెట్టారు, ఏంది ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే. సినిమా గ్లోబల్గా చూస్తేనే పెద్ద స్కేల్లో సినిమాలు తీయగలరు. సినిమా గ్లోబల్గా చూడకపోతే పెద్ద స్కేల్లో సినిమా తీయలేరు. అప్పుడు ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ అప్పుడు బడ్జెట్ పరిమితం అయిపోతుంది, అక్కడ మాత్రమే తీయగలుగుతారు. ఎందుకు ఈ రచ్చగొట్టుకుని ఈరోజు ఈ సినిమా బాగాలేదు కాబట్టి బాగాలేదు, రేపటి రోజు బాగుంటుంది. ఇప్పుడు మీరు రచ్చగొట్టడం వల్ల రేపటి రోజు కూడా ఇట్లా కావాలని చెప్పి ఎవరైనా టార్గెట్ చేసి డౌన్ చేస్తే అప్పుడేం చేస్తారు? ఎందుకు అనవసరంగా రచ్చగొట్టుకోవటాలు? మళ్ళీ ఆ హీరోని ఈ హీరోని తీసుకొచ్చి అది చేశారని ఇది చేశారని ఏందేందో మేము ఆ సినిమాలు చూడమని చెప్పి మీరైనా కనీసం పోస్టర్ మీద కన్నడ టైటిల్ తమిళ టైటిల్ లేదని గొడవ చేస్తారు. కానీ మా దగ్గర అయితే డైరెక్ట్గా తమిళ టైటిల్ కన్నడ టైటిల్ పెట్టి రిలీజ్ చేసినా కూడా మా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి మరి సినిమా కలగద్దుకొని చూసాం. అట్లాంటి అసలు పట్టించుకోం. ఈవెన్ టీవీ సీరియల్స్ దగ్గర కూడా కన్నడ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసేస్తున్నారని చెప్పి గొడవలు చేసినా కూడా ఆర్ట్ అనేది ఆర్టే, లాంగ్వేజ్తో సంబంధం ఏంటి, ఎవరు పర్ఫార్మర్స్ ఉంటే వాళ్ళు ఉంటారు అని మాట్లాడిన తెలుగు వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్లో కూడా కన్నడ వాళ్ళు తీసుకొస్తే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ గొడవ చేస్తే నాలంటి వాళ్ళు లేదు బిగ్ బాస్ ఈజ్ బిగ్ బాస్ అంతే, అది ఏ లాంగ్వేజ్ ఎవరు వస్తున్నారు ఏంటని కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగులో సీరియల్స్ చేసిన వాళ్ళే కదా, ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి వాళ్ళు చెప్తారు కదా మేము రుణపడి ఉంటాం అది అని చెప్పి తెలుగు ప్రేక్షకులకి. సో అలాగే చూడాలి, ఇందులో వాళ్ళు ఆ భాష వాళ్ళు ఈ భాష వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళని చూడకూడదు అని చెప్పి మాటలు చెప్పిన వాళ్ళం మేము. సో అన్ని చోట్ల ఇలాంటి కొంతమంది ఉంటారు, అందరు కాదు, చాలామంది కన్నడ వాళ్ళు చాలామంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, దీని గురించి మాట్లాడుతూ ఉంటారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా చెప్తారు. కొంతమంది అనవసరమైన ఈ కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు. అవి చూస్తే ట్రిగ్గర్ అవుతారు. నార్మల్ పీపుల్ చూసినప్పుడు ఏంటి ఇట్లా అంటాడు ఇంకోసారి కన్నడ సినిమాకి వెళ్ళకూడదు అట్లా ట్రిగ్గర్ అవుతారు. అలాగే కన్నడ వాళ్ళు చూసి ఓకే తెలుగు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కావాలని చేస్తున్నారు నెక్స్ట్ సినిమాకి ఆపేద్దామని చెప్పి వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు. ఇట్లా ఒకళ్ళు రాష్ట్రం పేరుతో భాష పేరుతో ప్రాంతం పేరుతో కొట్టుకుంటే ఏ లాంగ్వేజ్ సినిమా ఆ లాంగ్వేజ్కి పరిమితం అయిపోతుంది. మీరు గ్లోబల్ స్కేల్లో సినిమా తీయాలని ఎవరైనా రాజమౌళి లాంటి వాళ్ళు ఎవరైనా సరే అనుకున్నా కూడా తీలేరు, అక్కడతో ఆగిపోతుంది, పరిమితం అయిపోతుంది. లేనిపోని ఎన్ని ఎందుకు? సినిమా బాగాలేదు అంటే ఒక నోటీసు, మళ్ళీ బాగాలేదు అన్నదానికి మళ్ళీ దానికి లాంగ్వేజ్ ముడి చేసి మాటలు బూతులు, ఐ డోంట్ నో ఏం జరుగుతుంది అన్నది. అది తెలుగు వాళ్ళం అన్నీ చూస్తాం. సో కొంతమంది నాకు వీడియో కనిపించట్లేదు నేనే మధ్యాహ్నం 24 hours రన్ చేసి దాన్ని ఆపా. ఎందుకు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు నేను దాని మీద ఫైట్ చేసుకోవడం నా శక్తి డబ్బులు దండగా తెప్పితే ఏం ఉపయోగం ఉంది? ఏమైనా ఉపయోగం ఉందా? దాని టాక్ నేను చెప్పడం అనేది ఆగిపోద్దా? ఎంతమంది ఎంత దొబ్బుతున్నా లేదా? హిట్ అయిపోద్దా? ఇప్పుడు నేను ఫైట్ చేయడం వల్ల నన్ను ఆపేయటం వల్ల హిట్ అయిపోద్దా? చూద్దాం, అవ్వదు కదా. కొన్నిసార్లు అలాంటి చూసినప్పుడు ఏంటి స్టంట్లు అనిపిస్తూ ఉంటుంది. అదనమాట. సో నాకు ఆ వీడియో పెట్టాను, ఇప్పుడు అది కనిపించకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకి ఈమెయిల్లో ఒక నోటీస్ పంపించారు తీసేయాలి అది అని చెప్పి. సో తీసేసాం.
సింపుల్. దాని తర్వాత ఇంకేదైనా ప్రొసీడింగ్స్ ఉంటే అప్పుడు మనం ఫైట్ చేయాల్సి వస్తే ఫైట్ చేస్తాం, లేదు లైట్ తీసుకుంటే లైట్ తీసుకుంటాం, అంతే. చలో, వీడియో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇలాంటి వాటి మీద, ఎలా ఉంది మీ స్టాండ్ ఏంటి అన్నది. వీడియో లైక్ చేయండి, కొత్తగా చూసే ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.